అందరికీ నమస్కారం. నా పేరు సొంటేన హైమావతి. అల్లూరి జిల్లా గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని, 5వ అనుబంధం. ఈరోజు డిఎస్సి సాధన కమిటీ ద్వారా ఇక్కడ ఐటీడీఏ ముందు కూర్చోవడం అనేది జరిగింది. నిరుద్యోగులు యువత ఈ గిరిజన ప్రాంతంలో వేల మంది ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిఎస్సి తీయడం అనేది జరిగింది. డిఎస్సికి గిరిజన ప్రాంతంలో మినహాయించి పోస్టులు ఇవ్వాలనేసి 100% పోస్టులు ఇవ్వాలనేసి గిరిజనులుగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసినా సరే ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజన ప్రాంతంలో నేను గెలిస్తే గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 తీసుకొస్తాననేసి అని వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఇంతవరకు గెలిచి సంవత్సరం అయిపోయినా సరే ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా గిరిజన ప్రాంతంలో నిరుద్యోగ యువత తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలే ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఆదివాసులు ఈ యువత తప్పుదోవ పట్టడానికి ఈ ప్రభుత్వాలే కారణం అనేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ రోడ్డు మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలే చేపడుతుందనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని దించి అయినా సరే మా హక్కులు మా చట్టాలు కాపాడుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు భవాని. నేను డిఎస్సి ఆస్పిరెంట్ సార్. మాది పాడేరు నియోజకవర్గము. అయితే ఇవాళ ఇక్కడ 48 అవర్స్ ధర్నా ఎందుకు చేస్తున్నాము, దానికి గల కారణాలు ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతంలోని 100% రిజర్వేషన్ కోసం చేస్తున్నాం సార్. అలాగే 2025లోని రిక్రూట్మెంట్ చేసిన మెగా డిఎస్సిలో మా గిరిజన పోస్టులను స్థానికులకే భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము 48 గంటలు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మెగా డిఎస్సి గత ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్. ఎందుకంటే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ డిఎస్సి కానీ ఏది లేదు సార్. సుమారుగా 7 సంవత్సరాల కాలయాపన తర్వాత ఇది 7వ సంవత్సరం సార్. ఈ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారా మాకు ఒక పెద్ద మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది స్టేట్ వైడ్ రిలీజ్ అయింది సార్. దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేసాం. అలాగే ఎంత సంతోషంగా ఉన్నామో మా రోస్టర్లో చూసుకున్న తర్వాత అంత బాధాకరమైన విషయం జరిగింది సార్. మాకు రోస్టర్లో 335 పోస్టులు కానీ మాకు కేవలం 21 పోస్టులు మాత్రమే కేటాయించారు సార్. ఆ 21 పోస్టుల్లో కూడా 4 ఓపెన్ కేటగిరీస్ ఓపెన్లో ఉన్నాయి సార్. మిగిలినవి 16 పోస్టులు సార్. అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో మేము ఉమ్మడి విశాఖ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఎస్జిటికి 10,000 అప్లికేషన్స్ పెట్టాం సార్. 10,000 అప్లికేషన్స్లో మాకు 21 పోస్టులు మాత్రమే ఉన్నాయి సార్. మిగిలినవి నాన్ ట్రైబల్కి కేటాయించడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు మా గిరిజన ప్రజలకు ఉపయోగంగా ఉందా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి మా ఏజెన్సీ ప్రాంతం వైపు దృష్టి మళ్లించాలి సార్. ఎందుకంటే జియో నెంబర్ 3 అనేది మా గిరిజనులకు విద్యపరంగా ఒక వెన్నెముక లాంటిది. అలాంటి వెన్నెముక లాంటి జియో నెంబర్ 3 గత ప్రభుత్వం 2020వ సంవత్సరంలో రద్దు చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. కానీ సుప్రీంకోర్టు పూర్తిగా మా రిజర్వేషన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్గా చేయమని ఎక్కడా చెప్పలేదు సార్. 100% రిజర్వేషన్ వద్దు అని మాత్రమే చెప్పింది. కానీ అసలు మాకు రిజర్వేషనే లేకుండా చేశారు సార్. సుమారు 6 సంవత్సరాల నుంచి వితౌట్ రిజర్వేషన్తో మేము ఉంటున్నాము. ఈ మెగా డిఎస్సి రిలీజ్ చేయడం వల్ల మాకు మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. ఈ జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల మేము చాలా అన్యాయానికి గురయ్యాం సార్. ఇంతమంది నిరుద్యోగులు చదువుకున్నాం సార్. 21 పోస్టులు మాకు ఇచ్చి అందులో 4 ఓపెన్ పోస్టులోకి ఇస్తే 16 పోస్టులతో ఎంతమంది నిరుద్యోగులు బాగుపడతారు సార్. చాలా మంది మా నిరుద్యోగ యువత చాలా బాగా చదువుకున్నారు. మంచి రెస్పాన్స్ షీట్లో మంచి మెరిట్ మార్క్స్ కూడా ఉన్నాయి సార్. అలాంటిది కేవలం 16 మందికే ఉద్యోగాలు వస్తాయి సార్. మిగిలిన మెరిట్ ఉన్నా సరే మిగిలిన వాళ్ళు ఇళ్ళకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. మా గిరిజన ప్రాంతంలో అంటే ఎలాంటి సోర్సెస్ లేవని ప్రభుత్వానికి తెలుసు. సో మీరు స్పందించి మా గిరిజనులకు న్యాయం చేయాలి. ఇదే కాకుండా ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అరకులో మహాసభ జరిగినప్పుడు మాకు హామీ ఇచ్చారు సార్. గత ప్రభుత్వం మీకు జీవో నెంబర్ 3 రద్దు చేసింది, మీరు అన్యాయానికి గురయ్యారు, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము అని అన్నారు. అది కాకుండా ఏప్రిల్ 20వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 31వ తారీఖున పాడేరులో మేము ధర్నా చేయడం జరిగింది సార్. బంధులు చేయడం జరిగింది సార్.
మే నెలలో మీరు మళ్ళీ ప్రకటించారు సార్ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా మేము ఇంకొక జీవో తీసుకొస్తామని కూడా మీరు మాకు హామీ ఇచ్చారు సార్. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చాలా సార్లు స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పడం కూడా చాలా సభల్లో జరిగింది సార్. స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే అన్నప్పుడు మేము ఈ రోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మీరు ఆలోచించాలి సీఎం గారు, మీరు ఆలోచించాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం సార్. ఈ 48 గంటలు ధర్నా మాత్రమే కాదు సార్, మేము ఈ ధర్నా చేసిన నెక్స్ట్ మీరు ఏది ప్రతిస్పందించకుండా మా పోస్టులను మాకు భర్తీ చేయకుండా మీరు ఇంకా అలాగే సైలెంట్గా ఉంటే తదుపరి మేము బంధులు కానీ రైలు రోకోలకు కానీ లేకపోతే మా హక్కులు మా చట్టాలని కాపాడుకోవడం కోసం కానీ మేము తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది సార్. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు పగలు రాత్రి డబ్బులుండి లేకుండి కోచింగ్లకు వెళ్ళి అప్పు చేసుకొని పొలం పనులు చేసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇది మా జీవితం సార్. చదువుకోవడం అనేది ఆర్టీ 2009 ప్రకారము ప్రతి ఒక్క 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థి చదువుకోవాలని ఎలా అయితే మన నిర్బంధంలో పెట్టారో అదే విధంగా మేము చదువుకున్నాం సార్. ఈరోజు చదువుకొని మంచి మెరిట్ సంపాదించుకున్నప్పటికి కూడా మా రిజర్వేషన్ లేకపోవటం వల్ల మా ఉద్యోగాలు మేము కోల్పోతున్నాం సార్. ఇంకోటి, మా ఏజెన్సీ ప్రాంతంలోని భాష వేరుగా ఉంటుంది సార్. మీరు నాన్ ట్రైబల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు నేర్పిస్తే పిల్లలకి అర్థం కాక వాళ్ళు ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకి అలవాటు పడక ఇక్కడ వాలంటీర్స్ నిర్మించుకొని వాళ్ళు ఎక్కడో వాళ్ళ స్వస్థానంలో ఉండాల్సి వస్తుంది సార్. అదే స్థానికులు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేమే ఇక్కడ మా పిల్లలకి బోధించుకుంటాం సార్, వాళ్ళకి అర్థమయ్యే భాషలో. అలాగే ఒక నాగరికులుగా తీర్చిదిద్దే బాధ్యత మాకుంది సార్. మేము హామీ ఇస్తున్నాం సార్, మేము బాగా చదువుకున్నాం, మేము కష్టపడ్డాం సార్. మీరు దయతలిచి మా వైపు ఒకసారి చూసి చంద్రబాబు నాయుడు గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటన చేశారు. మంచిగా వాటర్ ఫెసిలిటీస్, రోడ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి అన్ని కల్పించారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియని విషయం కాదు సార్. మీరు స్పందించాలి సార్. మీరు స్పందించకపోతే మా నిరుద్యోగ యువత రోడ్డెక్కి ఇంతకు మించిగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది సార్. దయచేసి మా వైపు చూడాలని విన్నపించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైనటువంటి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి నా యొక్క నమస్కారాలు సార్. నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సార్. మేము ఈరోజు ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆనాడు అరకులో మీరు మాకు ఒక హామీ అనేది ఇచ్చారు. జీవో నెంబర్ 3 అనేది పునరుద్ధరణ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. మేము ఈరోజు ఎగ్జామ్ అయి ప్రతి ఒక్కరూ 10,000 మంది ఈ గిరిజనులు అనే వాళ్ళం 10,000 మంది దాకా డిఎస్సి అనేది రాసాం. కానీ ఇప్పుడు మాకు ఎటువంటి పోస్టులు లేవు. కేవలం 24 పోస్టులు మాత్రమే అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? మాకు 301 పోస్టులు మావి అని చెప్పారు. ఆ పోస్టులు మా స్థానికులతోనే, అదే మా గిరిజనులతోనే, మా గిరిజనులు ఎంతమంది అయితే రాసామో వాళ్ళతో మాత్రమే ఈ 301 పోస్టులు మొత్తం కూడా మా స్థానికులతోనే మీరు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు సార్ ఎంతో కష్టపడి మా పేరెంట్స్ డబ్బులు లేకపోయినా సరే కోచింగ్ సెంటర్లు పంపించి, ఇంకా మా ప్రిపరేషన్ బాగలేకపోతే ఆన్లైన్ క్లాసులు కూడా వినండి అని చెప్పి ఆన్లైన్ క్లాసులు కూడా డబ్బులు కొనుక్కొని మరి అలా ఆన్లైన్ క్లాసులు విని ఎంతో కష్టపడి ప్రిపరేషన్ అయ్యి రాసాం సార్ ఎగ్జామ్ అనేది. కానీ ఈరోజు మేము ఎంత కష్టపడి రాసినా, ఎంత కష్టపడి చదివినా మాకు మంచి మార్క్స్ వచ్చిన ఈరోజు 24 పోస్టులు అంటే ఇంతమంది రాసాం, ఇంతమందిలో ఒకరికొకరు కాంపిటీషన్గా ఉన్నాం. ఈరోజు 331 పోస్టులు అని 24 పోస్టులు అంటే ఎవరికి సార్ ఉద్యోగాలు వస్తాయి ఇంతమందిలో? చెప్పండి సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? మా ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుందని ఎంతో గట్టి నమ్మకంతో మేము అనేది ఉన్నాం సార్. ఈ జీవో నెంబర్ 3 అనేది పునరుద్ధరణ చేసి మాకు మా పోస్టులతోనే, మా గిరిజన స్థానికులతోనే మా పోస్టులు అనేది భర్తీ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చూసుకున్నట్లయితే మా సమస్య ఏమిటంటే, మాది పాడేరు, అరకు నియోజకవర్గము, పాడేరు, ఈ 2 నియోజకవర్గాలు అలాగే మిగతా ఐటీడీఏ ప్రాంతాలు మా ఏజెన్సీలో ఉండేటువంటి జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల మాకు పోస్టులు అనేది రావడం లేదు. ఈ డిఎస్సిలో మాకు ఐటీడీఏలో 330 పోస్టులు ఉన్నప్పటికీ కేవలం మాకు 20 పోస్టులే వస్తున్నాయి. దీనివల్ల మేము చాలా అన్యాయానికి గురవుతున్నాము. ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆనాడు అరకులో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ ఆ రోజు హామీ ఇచ్చారు, మా ఏజెన్సీ పోస్టులు గిరిజనులతోనే ఫిల్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అనేది ఈ డిఎస్సిలోని
నెరవేర్చాలని మా నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ డిఎస్సిలో మాకు ఇవ్వకపోతే మాకు చావే గతి, మేము ఇంకా చచ్చిపోతాము. మాకు డిఎస్ ఇవ్వాల్సిందే, ఈ డిఎస్సిలోనే మాతోనే భర్తీ చేయాల్సిందే. ఆ 20 పోస్టులు మేము 10,000 మంది అప్లై చేస్తే కనీసం 20 పోస్టులు అంటే ఎవరికి వస్తుందో కూడా తెలియదు. మా పరిస్థితి అదో అసలు తీవ్రంగా మానసిక ఒత్తిడితో గురవుతున్నాము. మేము ఏమైపోయినా ఈ గవర్నమెంట్దే బాధ్యత. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో అప్పులు చేసి పొలాలమ్మి గొడ్లమ్మి అన్ని అమ్మి మమ్మల్ని చదివించారు. మేము చాలా నిరుపేదలం. అందుకోసమే మీరు మీ వంతు దయ ఉంచి మమ్మల్ని ఈ డిఎస్సిలోనే మా పోస్టులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని పెద్దవాళ్ళని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. అలాగే ఈ పోస్టులు అనేవి మాకు ఇవ్వకపోవడం వల్ల మేము గిరిజనేతరులతో కిందతో మేము పోటీ పడలేక మా ఆదివాసులు మేము అంత న్యాయం చేయలేకపోతున్నాము. మీరు దయచేసి మమ్మల్ని కాపాడాల్సిందిగా ఈ డిఎస్సిలోనే మా పోస్టులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. భర్తీ చేయాలి, మా ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాడతాం. ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి, మా ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి, మా ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులకే భర్తీ చేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి, ఆదివాసీ ఉద్యోగాలు